హాయ్ హలో అండి. ఈరోజు మత్స్య జయంతి గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మొదటిదైన మత్స్యావతారం. ప్రళయకాలంలో వేదాలను సృష్టిని రక్షించడానికి చేప రూపంలో ధరించిన అవతారం. హయగ్రీవుడనే రాక్షసుడు వేదాలను దొంగలించి సముద్రంలో దాచగా విష్ణువు మత్స్య రూపంలో అతడిని వధించి వేదాలను బ్రహ్మకు అందించాడు. అలాగే మనువు అనే రాజును సప్తఋషులను సమస్త జీవరాశులను మహాప్రళయం నుండి రక్షించాడు. ఇదండి. ఇప్పుడు మనము వాస్తు పూజ గురించి తెలుసుకుందామండి. వాస్తు పూజ వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? అది తెలుసుకుందాము. శివుడు అంధకాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన నుదుటి నుండి పడిన చెమట చుక్క వల్ల ఒక భయంకరమైన రాక్షసుడు జన్మించాడు. ఆ రాక్షసుడు లోకాలను మింగడానికి ప్రయత్నించగా దేవతలందరూ కలిసి అతడిని భూమిపై బోర్లా పడేసి అతడిపై కూర్చొని అణిచివేశారు. అప్పుడు ఆ రాక్షసుడు శివుడిని శరణు కోరగా శివుడు అతడికి వాస్తు పురుషుడు అని పేరు పెట్టాడు. భూమిపై ఇల్లు లేదా ఆలయం కట్టేవారు నీకు పూజ చేయకపోతే వారిని పీడించే అధికారం నీకు ఉంటుంది అని వరం ఇచ్చాడు. అందుకే ఇల్లు కట్టేటప్పుడు వాస్తు పూజ చేయడం ఆచారంగా మారింది. ఇదండి వీడియో. ఈరోజు మత్స్యావతారం గురించి, వాస్తు పూజ గురించి తెలుసుకున్నామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.